are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ట్రాక్ అండ్ ఇండికేటర్స్ ప్రదాత 2024 చివరి నాటికి హాంకాంగ్ ETF లో $1 బిలియన్ AUM ని అంచనా వేస్తుంది. OKX క్రిప్టోపై నైజీరియా యుద్ధంలో ఫ్రెష్ ఫోల్డ్ నైరా P2P ని లాగుతుంది. పేపాల్ భాగస్వామ్యం US ఆధారిత మూన్ పే వినియోగదారులను వారి పేపాల్ అకౌంట్లతో క్రిప్టోను కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. US అధికారులు $43 మిలియన్ క్లాసిక్ పోంజీ స్కీమ్ తో సంబంధం ఉన్న వ్యక్తిని చార్జ్ చేస్తున్నారు. వోడాఫోన్ క్రిప్టో వాలెట్ ను సిమ్ కార్డులతో ఇంటిగ్రేటెడ్ చేయాలని చూస్తుంది. లేయర్ 0 సెల్ఫ్ రిపోర్టింగ్ మెకానిజం తో సివిల్ యాక్టివిటీని పరిష్కరిస్తుంది. మూన్ బర్డ్స్ కాపీరైట్ వివాదం క్రిప్టో యొక్క IP అబ్జెన్షన్ లో లోపాలను డిస్క్లోజ్ చేస్తుంది. క్రిప్టో కరెన్సీ పెట్టుబడిదారుడు 6 గంటల్లో $70 మిలియన్ కోల్పోయాడు. అడ్రస్ పాయిజనింగ్ అటాక్ అయినట్టుగా తెలుస్తుంది. BTC వ్యవస్థాపకుడు $9 బిలియన్ మనీ లాండరింగ్ కుట్రలో నేరాన్ని అంగీకరించాడు. మెర్కాడో లిబ్రే SEC ఫైలింగ్ లో బిట్ కాయిన్ హోల్డింగ్ లో $29 మిలియన్ ని నివేదించింది. మేజర్ క్రిప్టో మార్కెట్ రీబౌండ్ లో సొలానా బై టెరిటరీలోకి ప్రవేశించింది. అర్జెంటీనా దిగువ సభ క్రిప్టో కరెన్సీ చట్టబద్ధం చేసే అవకాశాన్ని తిరిగి ప్రవేశపెట్టిన ఒమ్నిబస్ చట్టంలో ఆమోదించింది. లండన్ ఆధారిత CF బెంచ్ మార్క్లు AUM లో మొత్తం $24 బిలియన్ క్రిప్టో ETF కోసం రిఫరెన్స్ డేటాను అందిస్తుంది. ఎక్కువగా బ్లాక్ రాక్ యొక్క IBIT తో సహా బిట్ కాయిన్ ప్రోడక్ట్. దేశం యొక్క స్థానిక కరెన్సీ అయిన నైరా యొక్క ఉచిత పతనాన్ని ప్రివెంట్ ప్రయత్నాల్లో భాగంగా అధికారులు క్రిప్టో రంగంపై దృష్టి సారించారు. P2P వ్యాపారులు పంప్ అండ్ డంప్ వ్యూహాల ద్వారా నైరాను తారుమారు చేస్తున్నారని ఆరోపించడం జరిగింది. డిజిటల్ అసెట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మూన్ పే మే 2న పేపాల్ తో పార్ట్నర్షిప్ ఏర్పరచుకున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం US యూజర్స్ వారి పేపాల్ అకౌంట్ ఉపయోగించి క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఎంటర్ప్రైజ్ లో పెట్టుబడి పెట్టేందుకు ఇంటెండెడ్ పోంజీ స్కీమ్ ను నిర్వహిస్తున్నారని వారు ఆరోపించిన వ్యక్తిపై US అధికారులు అభియోగాలు మోపారు. పథకం యొక్క ఆపరేటర్ కనీసం $43 మిలియన్ పెట్టుబడిదారులను మోసగించినట్లు ఆరోపించడం జరిగింది. యునైటెడ్ కింగ్డమ్ ఆధారిత టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ అయిన వోడాఫోన్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ సిమ్ కార్డులతో క్రిప్టో కరెన్సీ వాలెట్లను ఇంటిగ్రేటెడ్ చేయడం ద్వారా స్మార్ట్ ఫోన్ యూజర్లకు బ్లాక్ చైన్ టెక్నాలజీని తీసుకురావాలని భావిస్తుంది. లేయర్ 0 ల్యాబ్స్ సిబిల్ కార్యకలాపాలను పరిష్కరించడానికి ఒక పరిష్కారాన్ని ఆవిష్కరించింది. దీన్ని ఎయిర్ డ్రాప్ ఫార్మింగ్ అని కూడా పిలుస్తారు. క్రాస్ చైన్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ సృష్టికర్త స్ఫియర్ రిపోర్టింగ్ మెకానిజం ను ప్రవేశపెట్టారు. 2022లో మూన్ బర్డ్స్ యొక్క అసలైన క్రియేటర్ క్రియేటివ్ కామర్స్ 0CC0 కింద సేకరణను ఫైలింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది మూన్ బర్డ్స్ NFT ఆర్ట్ వర్క్ సంబంధించిన ఏదైనా కాపీరైట్ క్లెయిమ్లను వదులుకునే అత్యంత సాలిడ్ చట్టపరమైన టూల్ మరియు పిక్సలేటెడ్ గూగుల్ పాత్రలను పబ్లిక్ డొమైన్లలోకి విడుదల చేసింది. ఒక క్రిప్టో కరెన్సీ పెట్టుబడిదారుడు అడ్రస్ పాయిజనింగ్ విక్టిమ్ అటాక్ అయ్యాడు. దీని ఫలితంగా $70 మిలియన్ విలువైన చుట్టుబడిన బిట్ కాయిన్ WBTC కి నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. సుమారు 6 గంటల వ్యవధిలో జరిగిన ఈ సంఘటన క్రిప్టో కరెన్సీ కమ్యూనిటీలో షాక్ వేవ్లను పంపింది.